లాస్ట్ వీడియోలో మనము ఫోల్డర్ మేనేజ్మెంట్, ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అలాగే మనం ఆల్రెడీ భువన్ లేయర్స్, థీమాటిక్ లేయర్స్ కట్ చేసుకున్నవి ఇందులో ఎలా గూగుల్ ఎర్త్లో ఎలా ఇంపోజ్ చేసుకోవాలి అనేది చూసాము. ఈ వీడియోలో ప్లానింగ్, జిఎస్ ప్లానింగ్, జీపీ ప్లానింగ్ ఎలా చేయాలా అనేది, వర్క్స్ ఎలా ఐడెంటిఫై చేయాలా అనేది ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ ఫస్ట్ డ్రైనేజ్ని వేసుకుంటున్నాను. ఇక్కడ డ్రైనేజ్లో మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ మీన్స్ సెట్టింగ్స్. ఇక్కడ ఏవైనా సెట్టింగ్స్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వైప్ మోడ్ ఉంది, ట్రాన్స్పరెన్సీ. స్వైప్ చేస్తే గిన మనకు ఇక్కడ కింద లేయర్, గూగుల్ ఎర్త్ లేయర్ ఎలా ఉందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే మన కొంచెం ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెడితే ఇక్కడ డ్రైనేజ్ కూడా ఎలా ఉంది అనేది కూడా మనకు ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏవి, సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఏవి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలా మనము ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కింద మనకు లేయర్ ఎలా ఉంది, గూగుల్ ఎర్త్లో గ్రౌండ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఈ థీమాటిక్ లేయర్లో మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే యాక్చువల్గా ఇది వెస్ట్ నరసాపురం జీపీ సింగరమల మండల్ది, ఇది వాటర్ షెడ్ విలేజ్ అనమాట. ఇది వాటర్ షెడ్ జీపీ. సో నేను వాటర్ షెడ్ వర్క్స్ అలాగే మన ఎంజీ నరేగా వర్క్స్ ఏదైనా కావచ్చు, దాని కాన్సెప్ట్ అనే చెప్తాను. ఇక్కడ మనకు మామూలుగా ఏదైనా కానీ జీపీ ప్లానింగ్ అంటే మనము రిడ్జ్ టు వ్యాలీ ఖచ్చితంగా వాటర్ షెడ్ కాన్సెప్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. రిడ్జ్ టు వ్యాలీ వరకు మనము ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇది ఒకసారి మనకు జస్ట్ ఈ డ్రైనేజ్ చూడండి. సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఒక డ్రైనేజ్ అనుకుందాం అనుకోండి. నేను ఒకసారి డ్రా చేసి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మైక్రో వాటర్ షెడ్ అనుకుంటే ఫస్ట్ మనము దీనంతా ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ కింద పార్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇలా మనం ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా మనము రిడ్జ్ టు వ్యాలీని కాన్సెప్ట్లో వర్క్స్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట. సో ఇలా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చేది ఫస్ట్ ఆర్డర్ రెండు ఫస్ట్ ఆర్డర్ అనుకుంటే ఇది సెకండ్ ఆర్డర్ అవుతుంది. అలాగే ఇది ఫస్ట్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్. అలాంటప్పుడు ఇది వచ్చి సెకండ్ ఆర్డరే అవుతుంది. అంటే రెండు ఈక్వల్ ఆర్డర్స్ ఏవైనా కానీ కలిస్తే తర్వాత వచ్చే ఆర్డర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రెండు ఈక్వల్ ఆర్డర్స్ కలిస్తేనే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రెండు ఈక్వల్ ఆర్డర్స్ కాకుండా ఉంటే ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ ఉంటే అదే ఆర్డరే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఉంది, సెకండ్ ఆర్డర్ ఉంది. దీంట్లో హైయెస్ట్ సెకండ్ ఆర్డర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది సెకండ్ ఆర్డరే అవుతుంది అనమాట. సో ఇలా మనము చూసుకోవాల్సి ఉంటుంది. స్ట్రీమ్ ఆర్డరింగ్ ఇలా ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెన్సీ మోడ్ పెడుతున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్డరు సెకండ్ ఆర్డరు కనిపిస్తూ ఉంది. నేను వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్లో పెట్టే వర్క్స్ ఏవి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది వాటర్ షెడ్ విలేజ్ అన్నాను కాబట్టి రాక్ఫిల్ డ్యామ్స్ కానీ, లూజ్ బోల్డర్ స్ట్రక్చర్స్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా మనము ఫస్ట్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ వాటర్ ఫ్లోని తగ్గించడానికే మనము ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్లో ఈ రాక్ఫిల్ డ్యామ్స్ కానీ, లూజ్ బోల్డర్ స్ట్రక్చర్స్ కానీ పెడతామన్నమాట. అంటే వాటర్ వెలాసిటీ తగ్గించడానికి. సో ఇక్కడ మనము రాక్ఫిల్ డ్యామ్ని పెట్టుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్ ఉంది. సో నేను ఇక్కడ రాక్ఫిల్ డ్యామ్ పెడుతున్నాను. సో రాక్ఫిల్ డ్యామ్ అనేది మనకు పాయింట్ ఫీచర్. సో అందుకని నేను వచ్చి ప్లేస్ ఆఫ్ మార్క్ తీసుకుంటున్నాను. అంటే ఇది ఓకే. ఇక్కడ నేను వచ్చి ఈ సింబల్ కూడా మార్చాలనుకుంటున్నాను. సో సింబల్ కూడా నేను మారుస్తున్నాను. దీని పేరు ఆర్ఎఫ్డి అని పెడుతున్నాను. ఆర్ఎఫ్డి
అలాగే డిస్క్రిప్షన్లో మనము ఆర్ఎఫ్డి అంటే ఏమి, దానికి ఏమైనా వంక పేరున్నా, సర్వే నెంబర్ ఉన్నా, ఇవన్నీ కూడా మనము డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ నేమ్, ట్రాక్ ఫీల్డ్ ఏమని ఇచ్చాను, అలాగే సర్వే నెంబర్ ఏదైనా ఉన్నా కూడా మనము ఇక్కడ ఇలా ఏదైనా కానీ మనకు ఒకవేళ వంక పేరు తెలిసిందనుకో, ఆ వంక పేరు కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఓకే. సో ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. దీన్ని క్లిక్ చేస్తే కూడా మనం ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చామో అదంతా కనిపిస్తుంది. ఇక్కడ ఆర్ఎఫ్డి అని కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మనము వర్క్ నేమ్ ఇస్తే గిన సో వర్క్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇచ్చిన వర్క్ ఎక్కడ పడింది, థీమాటిక్ లేయర్స్లో పడింది, కానీ మనకు అది ఎన్ఆర్ఎం వర్క్స్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉండాలి. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎన్ఆర్ఎం వర్క్స్లోకి మూవ్ చేసుకున్నాను. సో ఇలా అలాగే నేను ఇదే వంకకే ఒకటి లీనియర్ వర్క్ కూడా చూపించాలనుకుంటున్నాను. సో డిసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో ఒకటి ఇక్కడ పాత్, న్యూ పాత్ అనేది, యాడ్ పాత్ అనేది తీసుకుంటే మనకి ఇక్కడ అలాగే నేను ఇక్కడ కలర్ కూడా ఫస్ట్లోనే చేంజ్ చేసుకుంటున్నాను. నేను బ్లూ కలర్ పెడుతున్నాను. సో అలాగే విడ్త్ కూడా పెంచుకుంటున్నాను. మెజర్మెంట్స్ కూడా నేను మీటర్స్ పెట్టుకుంటున్నాను. ఒక 1000 మీటర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. సో 1000 మీటర్స్కి నేను డ్రా చేస్తున్నాను. మీటర్స్ నేను డ్రా చేసుకున్నాను. దీనికి నేమ్ కూడా డిఎఫ్సి అని పెడుతున్నాను. డిఎఫ్సి అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ వర్క్ నేమ్ డిసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్. సో ఇలా మనం దీంట్లో ఇంకా కావాలంటే సర్వే నెంబర్లు ఇవన్నీ యాజ్ యూజువల్గా వంక పేరు ఇవన్నీ కొన్ని ఏదైనా పొలం పక్కన ఉందనుకో నియర్ బై అలా ఏదైనా కానీ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఓకే ఇచ్చేస్తున్నాను. సో ఇంకొకటి అండి, ఇది మనం ఇక్కడ సెలెక్ట్లో పెట్టుకొని మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, ఏదైనా వర్క్ ఐడెంటిఫై చేసుకున్నాం కరెక్ట్గా మనం ఎన్ఆర్ఎం ఎక్కడ పడాలో అక్కడే కూర్చుంటుంది ఆ వర్క్ వచ్చి. అంటే ఎన్ఆర్ఎం వర్క్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఇది కరెక్ట్గా ఎన్ఆర్ఎం వర్క్స్లో వచ్చి పడిందనమాట. సో ఇలా లీనియర్ వర్క్ని అలాగే మనము ఒకటి పాయింట్ వర్క్ని కూడా ఐడెంటిఫై చేసినాము. ఇంకొకటి ఒకసారి పాలిగన్ కూడా చూద్దాం. పాలిగన్ వర్క్